విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ కాసేపట్లో రోడ్డెక్కనున్నారు. ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు పాదయాత్రకు పిలుపివ్వడంతో పెద్ద ఎత్తున కార్మికులు రోడ్లపైకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 300 మందిని ప్లాంట్ యాజమాన్యం తొలగించడంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కార్మిక శాఖ దగ్గర సంప్రదింపులు ఒకవైపు జరుగుతూ ఉండగానే మరోవైపు సమ్మె కోసం ఇచ్చిన నోటీస్ కొనసాగుతోంది. సిఐటియు కాంట్రాక్ట్ లెటర్ లేబర్ యూనియన్ పాదయాత్రకు పిలుపునిచ్చింది. కొత్త గాజువాక జంక్షన్ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వరకు నిరసన ప్రదర్శన జరగనుంది. తెలంగాణలో వరుసగా రెండో రోజు పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడక్కడ వానలు పడ్డాయి. బంగాళాఖాతంలో అధిక పీడనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఇవాళ కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ న్యాయ నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. డీలిమిటేషన్ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలని, లోక్సభ సీట్లను మరో 25 ఏళ్ల పాటు పెంచకుండా పోరాడాలని తీర్మానించారు. త్వరలో హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల నేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని మోడీని కలిసి వినతిపత్రం సమర్పించాలని ఎంపీల బృందం నిర్ణయించింది. చెన్నైలో డీలిమిటేషన్ పై జరిగిన సమావేశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. డీఎంకే అవినీతిలో కూరుకుపోయిందని, స్టాలిన్ స్వార్థం కోసం ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. లక్ష్మణ్ ఉత్తరం దక్షిణం అంటూ దేశాన్ని విభజించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సందట్లో సడేమియాల సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఆయనకు మద్దతిస్తున్నారని విమర్శించారు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలే వాళ్లకు బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. సిరి సంపదలున్న తెలంగాణని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. పద్దులపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం బాధ్యతగా ఉండాలన్నారు. పీపీపీ మోడల్ రోడ్ల నిర్మాణంలో బడ్జెట్లో ఒకలా మంత్రి చెప్పిన దాంట్లో మరోలా ఉందన్నారు. విరుద్ధమైన ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. అడిగిన ప్రశ్న సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ వేరని చెప్పారు. బీజేపీ తెలంగాణకు కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆ పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్కి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్ష రేసులో తాను లేనని చెప్పారు బండి సంజయ్. కానీ పదవిస్తే మాత్రం వద్దు అని చెప్పబోనన్నారు. అధ్యక్ష పదవి తమకే వస్తుందని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని, తాను ఆ టైప్ కాదన్నారు బండి సంజయ్. అధ్యక్షుడి ఎంపికపై ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీకి సేవ చేశారని, అలాంటి సీనియర్లకు సరైన గుర్తింపు రాలేదన్నారు. అధ్యక్షుడిని నియమించేది స్టేట్ కమిటీనా, సెంట్రల్ కమిటీనా అని ప్రశ్నించారు. స్టేట్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారని రాజాసింగ్ విమర్శించారు.
ఏపీలో మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు కొనసాగుతోంది. మూడో విడతలో 21 ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్లను నియమించనుంది ప్రభుత్వం. దేవాలయ కమిటీ చైర్మన్తో పాటు పాలక మండలి సభ్యులను నియమించనుంది. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలపైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియమించే అవకాశం ఉంది. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఇచ్చిన సిఫార్సుల లిస్టును పరిశీలించి రిజర్వేషన్ల ఆధారంగా పదవులను భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఓసీలకు సమన్యాయం జరిగేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి పట్టు బిగించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి జంపయ్యారు. మేయర్ హరివెంకటకుమారిపై కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. ప్రస్తుత పాలకవర్గం మెజారిటీ కోల్పోయినందున అధికారిక ప్రక్రియ ప్రారంభించాలని కోరడంతో ఈ వ్యవహారం మొత్తం కలెక్టరేట్ చేతిలోకి వెళ్లిపోయింది. వివిధ కారణాలతో కార్పొరేటర్లు కూటమి పంచన చేయడంతో జీవీఎంసీలో బలాబలాలు మారిపోతున్నాయి. 98 వార్డులు కలిగిన గ్రేటర్ విశాఖ పరిధిలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 45 మందికి పైగా కార్పొరేటర్లు సంతకాలతో కూడిన పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు కూటమి కార్పొరేటర్లు. అవిశ్వాసం నెగ్గాలంటే 3/2 మెజారిటీ అవసరం. అమరావతి వేదికగా ఈ నెల 30న P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న P4 ఉగాది సందర్భంగా శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే P4 లక్ష్యం. ఏపీ ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉండడంతో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించారు. కేంద్ర శాఖల నుంచి రావాల్సిన నిధులొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖలకు నిధులు రావాల్సి ఉందని అధికారులు చెప్పగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిధులు తెచ్చుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్లో నరసాపురం లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. నరసాపురం లేస్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత స్థానిక మహిళదేనని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంబాద్లోని ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ IPCH ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఏపీ డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్రానికి 5 సీనియర్ IPS అధికారుల పేర్లను పంపింది. ఈ లిస్టులో మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. అయితే ఈ 5 నుంచి 3 పేర్లను ఎంపిక చేయనుంది కేంద్రం. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై సిట్ విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ ప్రశ్నించారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. వివేక హత్య తర్వాత శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద మృతితోనే సాక్షుల మరణాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వరుసగా కువైట్ గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న మరణించారు. దీంతో సాక్షుల మరణాలపై సిట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. గుంటూరు జిల్లా జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అసభ్యకరంగా దూషించిన కేసులో ఫిబ్రవరి 26న హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం, పీటీ వారెంట్లు జారీ కావడం, వేర్వేరు కోర్టుల్లో విచారణలు జరగడంతో వాటికి హాజరవుతూ వచ్చారు పోసాని. తన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని పోసాని చేసిన విజ్ఞప్తిపై గుంటూరు కోర్టు సానుకూలంగా స్పందించి బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకొచ్చారు. 24 రోజుల తర్వాత విడుదలైన పోసాని తన సన్నిహితులతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ రోగులు ఎక్కువగా ఉండడంతో వైద్య బృందాలు తరలివెళ్లాయి. 31 బృందాలు గ్రామంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారిని
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. జిల్లా వైద్య అధికారులు గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 6 క్యాన్సర్ రోగులను గుర్తించారు. గ్రామ సచివాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. పచ్చర్ల బయల్యూటీ ప్రాంతాలను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయడంతో పాటు రిసార్ట్స్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు నంద్యాల కలెక్టర్ రాజకుమారి. సిద్ధేశ్వరంలో 10 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ రిసార్ట్స్, పాణ్యం హైవేకు ఆనుకుని 5 ఎకరాల్లో పర్యాటకులను ఆకర్షించే రీతిలో నిర్మాణాలు చేపట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు. నంద్యాలలో స్టార్ బడ్జెట్ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడిదారును ఆహ్వానించారు. పచ్చర్ల బయల్యూటీ ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా 700 మంది చెంచు గిరిజనులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఈ నెల 25న కోయిల ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాదిని పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సెకండ్ ఫైల్స్ నిర్మాణంలో వైఫల్యంతోనే మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కుంగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో వెల్లడించింది. మేడిగడ్డ వైఫల్యానికి 15 రకాల కారణాలున్నాయని అభిప్రాయపడింది. నిర్వహణ సమయంలో ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, నిర్మాణంలో లోపాలను ప్రధానంగా ప్రస్తావించింది. ఎల్ఎన్టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సిఫార్సు చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. మహాలక్ష్మి పథకంతో టీజీఎస్ఆర్టీసీకి లాభాల బాట పట్టింది. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. 0 టికెట్ల ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో సగటు రోజువారీ ప్రయాణికుల సంఖ్య 13 లక్షలు పెరిగింది. 2024-25 జనవరి నాటికి ఆర్టీసీకి 529 కోట్లు లాభాలొస్తే 2025-26లో 1008 కోట్లు లాభాలొస్తాయని అంచనా వేసింది. హైదరాబాద్ చాదర్ఘాట్ పరిధిలోని పలుచోట్ల టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రసూల్పుర, వినాయక వీధి ప్రాంత ప్రజల ఫిర్యాదుతో మూసి పరివాహక ప్రాంతాల్లోని నివాసాల్లో దాడులు చేశారు. నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ను గుర్తించారు. కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మూసి నదిలో పారేశారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీదారులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. కొండపేటలోని కొబ్బరి చెట్లపై పిడుగు పడ్డంతో మంటలు చెలరేగాయి. పిడుగుపాటుకు 2 కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. అరగంట పాటు ఉరుములు, మెరుపులు, పిడుగుల శబ్దాలు రావడంతో బనగానపల్లె, కొండపేట వాసులు భయపడ్డారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఇందులో జస్టిస్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ సిపి అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచింది. సగం కాలిన నోట్ల కట్టెల గురించి ఎక్కువగా తన నివేదికలో ప్రస్తావించారు ఢిల్లీ హైకోర్టు సీజే. మరోవైపు స్టోర్ రూంలో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని 3 రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు సీజేఐ.